ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జానకమ్మ సినిమా లోకం చాలా అమ్మని మిస్ అవుతుంది. కాకపోతే అమ్మ పాటలు మాత్రం చిరస్థాయిగా చిరకాలం మనందరితో పాటు ఇప్పటికీ పాడుకునే ఆనిముత్యాలవి. నడిచే లైబ్రరీ ఆవిడ అంటాను. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోనా అమ్మా అమ్మా. నువ్వే లేక వసివాడానమ్మా. ప్లేబ్యాక్ సింగర్గా తన ఎంతవరకు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. ఏ సింగర్కైనా ఆవిడ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏదో ఇక్కడ వచ్చి కూర్చున్నానని చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ సాంగ్ అంటే మా అమ్మమ్మ గారి పాటల తర్వాత ఒక హ్యాపీ సాంగ్ ఏదైనా తనకు డెడికేట్ చేస్తూ, కిలియే కిలియే మణి మణి మేఘతోpe ఉరుమలనుల్ల పోకుం అరగే. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జానకమ్మ ఎస్, సడన్ డెత్. నిజంగా సినిమా లోకం చాలా అమ్మని మిస్ అవుతుంది. కాకపోతే అమ్మ పాటలు మాత్రం చిరస్థాయిగా చిరకాలం మనందరితో పాటు ఇప్పుడు వెళ్ళిపోయిన రాబోయే జనరేషన్ వాళ్ళు కూడా ఎప్పటికీ పాడుకునే ఆనిముత్యాలవి. నడిచే లైబ్రరీ ఆవిడ అంటాను. సో ఒక్కసారి ఈరోజు మనకున్న ఈ క్షణాల్లో అమ్మ పాటలని మనకు గుర్తు చేస్తూ, అమ్మతో వాళ్ళకున్న అనుబంధాన్ని మనకి గుర్తు చేయడానికి బిందు అప్కమింగ్ సింగర్. తను చాలా రియాలిటీ షోలో సుపరిచితురాలే, చాలా రియాలిటీ షోలో పాల్గొనింది, ఆవిడని మీరు చూశారు కూడా. అండ్ దెన్ దియా, తను యాక్టర్ కమ్ సింగర్, చాలా సినిమాలకి ట్రాక్ పాడింది, చాలా సినిమాల్లో నటించింది కూడా. సో ఇద్దరి ద్వారా జానకమ్మ పాటల్ని వాళ్ళ గాత్రంలో వినే ప్రయత్నం చేద్దాం. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జానకమ్మ పేరు మీద మిమ్మల్ని ఈరోజు ఇలా ఐ డ్రీమ్ స్టూడియోలో కలవడం వెరీ హ్యాపీ. అండ్ అమ్మని గుర్తు చేసుకుంటున్నాం కదా, సో ఎలాగో గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి మీ రిలేషన్షిప్ అని నేను విన్నాను. సో తనతో మీకున్న అనుబంధం గురించి. అంటే నాకు అంత డైరెక్ట్గా ఏం మాట్లాడలేదు. మా రిలేటివ్స్ మ్యారేజెస్ ప్రతిదానికి వస్తూ ఉంటారు. అలా కజిన్స్ మ్యారేజ్ చూడడం జరిగింది. ఓకే. సో చాలా మీకు తెలుసు కదా, ఒక సింగర్, అంత పెద్ద సింగర్ మా కజిన్స్ మ్యారేజ్ రావడం, మాకు రిలేటివ్ అవ్వడం అనేది నాకు అప్పుడే తెలియడం అయింది. అప్పుడే తెలిసిందా? ఓకే. తర్వాత అలా దూరం నుంచే చాలా చూసి అలా, బట్ వెళ్ళి అందరూ మాట్లాడడం, మా కజిన్స్ అందరూ మాట్లాడతారు, రెగ్యులర్గా ఉంటారు, బాగా మాట్లాడతారు. నేనేంటి అంటే అలా అలా అంతవరకే. నడిపించే లైబ్రరీ అనే చెప్పుకోవాలి వీళ్ళంతా. జానకి గారు, సుశీల గారు, ఎస్పీ గారు, ఇంకా లెగసీ చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. బట్ అమ్మ హఠాత్ మరణం అనేది నిజంగా అసలు ఒక క్వశ్చన్ మార్కే. సడన్ డెత్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మంత్ కొన్ని వీడియోస్ చూశాను అమ్మ ఇన్స్టాలో, తన కలవడానికి వెళ్ళిన వాళ్ళందరూ పెట్టేది. నేను ఇంకా 16 ఏళ్ళ అమ్మాయిని, నేనేం ముసలిదాన్ని కాదు అని తన వాయిస్తో తను పెట్టినవి విన్నాను. బికాజ్ తన లైఫ్ అంతా స్టూడియోకే అంకితం అయిపోయింది కదా. సో నేను ఎప్పుడు పెరిగానో, ఎప్పుడు ఇవన్నీ జరిగిపోయాయో నాకే తెలియదు అన్న సిచ్యువేషన్లో షీ వాస్ టాకింగ్. అండ్ ఎప్పుడు మాట్లాడినా చూసినా కూడా ఒక్కసారి నేను కూడా తన ఇంటర్వ్యూ తీసుకున్నాను యాక్చువల్గా లాంగ్ బ్యాక్. సో నాకు కూడా ఆ ప్లెజర్ దక్కింది, అమ్మని డైరెక్ట్గా ఆ ఆరాని మీట్ అయ్యే అదృష్టం దక్కింది. సో బ్యాక్ దెన్ షీఈస్ లైక్ వెరీ ప్రిటీ, వెరీ లైక్ భాష మీద ఎంత పట్టుంటుందో, అసలు ఎంత మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా తప్పు ప్రొనౌన్స్ చేస్తే మలయాళం అనేవారు ఆవిడ. సో సచ్ అ ప్రిటీ ఉమెన్. ఎస్, లాస్ ఈజ్ లాస్. కాకపోతే మనందరి అదృష్టం ఏంటంటే ఆ 1000 పాటల లైబ్రరీలో ఎప్పటికీ మనకి ఉండిపోతాయబ్బా. అది అసలు ఆర్టిస్ట్ అయి పుట్టాక అది మనం అందరం తీర్చుకోలేని రుణం ఆవిడ మనకి ఇచ్చిన, యూనో, గొప్ప పాటలు. వెరీ మచ్. సో ఒక సాంగ్తో స్టార్ట్ చేద్దామా బిందు? ఏదైనా అమ్మ ఎన్నో సాంగ్స్ ఇచ్చి మనని, అంటే 40,000 సాంగ్స్ ఆల్మోస్ట్ తను పాడారు. సో అది విని మన అదృష్టం అనమాట పాటలు వినడం ఈరోజు. ఎందుకంటే లెజెండరీ సింగరే కాక ఆవిడ ఒక భావోద్వేగం. కరెక్ట్. జానకమ్మ గారు అంటేనే షీజ్ అన్ ఎమోషన్. సో అలాంటి ఎమోషనల్ సాంగ్ తోనే మేము స్టార్ట్ చేద్దాం. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాస
మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచునా, కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాడమ్మా, నువ్వే లేక పసివాడానమ్మా. అమ్మా అమ్మా నీ పసివాడమ్మా, నువ్వే లేక పసివాడానమ్మా. మనం అందరం చిట్టుకోనలే ఆవిడ టాలెంట్ ముందు యాక్చువల్లీ చెప్పాలంటే. ఎస్, మీకు చెప్పండి, మీకు యాజ్ అన్ ప్లేబ్యాక్ సింగర్గా తన ఎంతవరకు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు? ఇన్స్పిరేషన్ అంటే ఏ సింగర్కైనా ఆవిడ ఇన్స్పిరేషన్. ఎందుకంటే 6 డికేట్స్ నుంచి ఆవిడ పాడుతున్నారు. సో 6 డికేట్స్ నుంచి వాళ్ళు ఉన్నారు, మనతోనే ఉన్నారు, నడిపిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి వాళ్ళ వెనకాలే. ఎస్. సో దట్ నేను ఏంటంటే ఒక విజయవాడలో జరిగిన ఒక కాంపిటీషన్ లో అనుకోకుండా ఆవిడ వచ్చారు. ఓకే. అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అక్కడ సాంగ్స్ కాంపిటీషన్ కి వచ్చారన్నమాట. అనుకోకుండా గెస్ట్ గా వచ్చారు. సో నేను ఆవిడని చూడడం జరిగింది. అంటే మాట్లాడడానికి అంత ఏం లేదు కానీ, మాట్లాడలేదు కానీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చాలా చిన్న ఏజ్ లో. అప్పుడు నేను యాక్చువల్ గా ఆవిడ సాంగ్సే జరుగుతున్నాయి అన్నమాట. జానకమ్మ గారి పాటల కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అందులో నేను నీలీల పాడేది దేవా అనే పాట నేను అందులో పాడాను. ఓకే. సో ఏమైనా మెలకువలు నేర్చుకున్నారా? ఏమైనా సజెస్ట్ చేశారా? ఆవిడ జస్ట్ గెస్ట్ గా వచ్చేసి వెళ్ళిపోయారు, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయారు. ఓకే. సో దట్ అలా చూసాను ఆవిడని. అది చూడడమే చాలా అదృష్టంగా, అదే ఒక బ్లెస్సింగ్. సో మీరు యాజ్ అన్ ఫ్యామిలీ మెంబర్, దూరం రిలేషన్ అయినా దగ్గర రిలేషన్షిప్ అయినా, మీరు ఈ ఫీల్డ్లో ఉన్నందుకు డెఫినెట్గా తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు కదా. అసలు హూ ఇస్ షీ, మనకి ఎలాంటి రిలేషన్, లేకపోతే ఎలా నేర్చుకున్నారు, ఆవిడ గురువు ఎవరు, ఆవిడకి ఎందుకు సింగింగ్ మీద ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది లోపల, తెలుసుకోవాలన్న కుతూహలం. సో ఏమేమి తెలుసుకున్నారు? ఏమైనా తెలుసుకున్నారా అమ్మ గురించి? అంటే ఇన్ జనరల్గా మామూలుగా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా ఒక ఆడియన్గా, ఒక ప్రేక్షకుడు, ఒక సింగింగ్ అది ఉంది కదా పురుగు లోపల ఎలాగో, అందుకే ఇక్కడ ఉన్నారు కదా మీరు. దానికోసమైనా వీళ్ళు డిగ్గింగ్ కదా ఇన్ఫర్మేషన్ కోసం. సో చిన్నప్పటి నుంచి బేసిక్గా ఏంటంటే ఒక మనం దూరం నుంచే చూసి ఆవిడ పాటలు నేర్చుకోవడం, పాడడం ఇలా జరిగింది. బట్ ఎప్పుడైతే ఆవిడ నాకు కొన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 12-13-15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను చూసింది. అప్పుడే నేను మాకు ఇలా ఫార్ రిలేటివ్ అవుతారని ఇలా రావడం, మనకు కూడా ఇలాగా ఓ మై గాడ్ ఇంత గొప్ప సింగర్లో అదే సో హ్యాపీ. అండ్ ఆవిడ రీసెంట్గా చనిపోయే ముందు కూడా మా రిలేటివ్స్ మాట్లాడడం జరిగింది, బెంగళూరులో కలవడం కూడా జరిగిందండి. చాలా బాగున్నారు. అండ్ అంతే, ఎంత సిక్నెస్ లేకుండా అలా ఏం లేదు. అదే నాట్ వెల్, హాస్పిటలైజ్డ్ అన్న మాట లేదు అసలు, అది లేదు. అండ్ రీసెంట్ గా నిన్న కూడా మా కజిన్స్ తో మాట్లాడడం జరిగింది. సో తను వీడియో కాల్ మాట్లాడుతూ ఆ వీడియోస్ కూడా నేను చూస్తూ ఉన్నాను. అసలు చాలా బాగున్నారు, చక్కగా ఏమ్మా బాగున్నావా అది ఇది అని మా కజిన్స్ తో మాట్లాడడం అంతా చాలా బాగుంది. బట్ అది మీకు తెలుసు కదా. సో దేవుడికి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అయిపోయింది, కార్మ జన్మరాలు అంటాం కదా, నీ పని అక్కడ అయిపోయింది, పైకి వచ్చే ఇంకా సర్వ్ మీ అని పిలిచారేమో అనుకోవాలి, అంతే. అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అని చెప్పుకోవచ్చు. ఎస్. సో ఇప్పుడు ఒక ఎమోషన్ సాంగ్తో స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఒక హ్యాపీ సాంగ్ ఏదైనా తనకు డెడికేట్ చేస్తూ తన పాడిన పాటల్లోంచి ఇద్దరు కలిసి ఒక బ్యూటిఫుల్ సాంగ్. ఏ సాంగ్ అదే, ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కంపోజ్డ్ బై ఇళయరాజా గారు. అండ్ ఆయన కంపోజిషన్లో ఈవిడ సింగింగ్ ఎంత బాగుంటుందంటే ఈ పాట రూపంలో చెప్పొచ్చేమో అనుకుంటున్నాం. డన్, లెట్స్ గో ఫర్ ఇట్. అడగనులే చిరునామా ఓమైనా ఓమైనా, చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా, తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ,
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏ మైనా జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపుల చిలికిన ఓ మైనా మైనా. ఇప్పుడు చూస్తే మనం ఇన్స్టా రీల్స్లో కొంచెం మెలడీ సాంగ్ అంటే మనకు అన్ని ఇవే పాటలు వినిపిస్తాయి. ఈ ట్రెండ్లో కూడా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మనం రీల్స్ చేయడం చూస్తున్నాం కదా. ఇవే సాంగ్స్ అండ్ ఇవే సాంగ్స్ని కూడా మళ్ళీ మళ్ళీ మల్టిప్లై చేయడం, అవే మిలియన్స్ని కొట్టడం చూస్తున్నాం. ఇప్పుడు వస్తున్న జనరేషన్లో సాంగ్స్ వింటున్నాం, మర్చిపోతున్నాం, గుర్తుండట్లేదు అవి లిరికల్గా కానీ మ్యూజికల్గా కానీ. అప్పుడు పాటలే పాటలు అసలు. లిరిక్ కంపోజిషన్ కానీ ఆ పాడే విధానం కానీ అసలు అవన్నీ కూడా ఒక అద్భుతమైన కాంబో అని చెప్పుకోవచ్చు. ఇప్పుడేమో మ్యూజిక్ తప్ప లిరిక్ అర్థం కావట్లేదు, ట్యూన్ అర్థం కావట్లేదు. మరి అంటే ఆ లిరిక్స్ లో ఒక స్టోరీ మనకి అర్థం అయిపోతుంది. ఎస్, స్టోరీ చెప్తారు మనకి. క్రియేట్ స్టోరీ. Yes. అంటే ఏ ఫీలింగ్ లో ఉన్నా మనము ఆ ఫీలింగ్ కి తగినట్టుగా ఉంది ఈ పాట అని అనిపిస్తూ ఉంటుంది. డ్రైవ్ అయిపోతాం అసలు అట్లా. ఆ ఫ్లో, ఆ ఫీల్లో, ఆ ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. రైట్. సో మీ ఇద్దరికి అసలు సింగింగ్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందా నేను సింగర్ అవ్వాలి, నేను పాడాలి, నేర్చుకోవాలి అన్నది? Yeah. మీ ఓన్గా ఇచ్చిందా, లేకపోతే నేను నా కొడుకు నువ్వు పాడు నువ్వు నేర్చుకోరా అని రుద్దుతాను అలా అలా లేదండి. యాక్చువల్లీ మా గ్రాండ్ మదర్ అవసరాల సీత సత్య అని చాలా ఫేమస్ అన్నమాట. రేడియోలో పాడేవారు వైజాగ్ ఓ యా. సో అప్పుడులో అందుకే మా గ్రాండ్ మదర్ కూడా కొంచెం పరిచయాలు ఉన్నాయి. కరెక్ట్ జానకమ్మ. సో అయితే ఆవిడ మ్యూజిక్ టీచర్, అలాగే రేడియోలో ఎన్నో పాటలు పాడారు. ఎన్నో, ఇంకా అసలు కొన్ని వేల పాటలు అని చెప్పుకోవచ్చు, లైట్ మ్యూజిక్. సో తర్వాత నెక్స్ట్ మా అమ్మమ్మ తర్వాత మా మదర్ కూడా కొన్ని పాడారు. మ్యారేజ్ తర్వాత అలా ఆపేసారు పిల్లలు మేము రావడం అంతా అలా అయిపోయింది. ఓకే. సో గ్రాండ్ మదర్, అలాగే మా మావయ్యలు పాడతారు, చిన్న మావయ్యలు, కజిన్స్, అందరూ ఒక మ్యూజిక్ ఫ్యామిలీ అండి. ఓకే. ఏదో నేను వచ్చి పాడడం నా స్వయంగా అయితే కాదు, ఓకే, త్రూ ఫైనాన్షియల్ ఉంది. ఎస్. సో అలా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మలు పాడడం, అమ్మమ్మ వాళ్ళ కజిన్స్ పాడడం, వీళ్ళందరూ కూడా కలిపి పాడేవారు అనమాట ఓకే. రేడియోలో. సో అలా లైట్ మ్యూజిక్ లో చాలా ఫేమ్ వచ్చింది. అవసరాల సీత, అవసరాల సత్య అని ఒక ఫేమస్ నేమ్ Okay. అప్పుడులో. ఎస్. ఇప్పుడు తర్వాత నాకు ఆ ఇంట్రెస్ట్ ఇన్బిల్ట్ ఉంటుంది కదా, అమ్మ కూడా చాలా ఇష్టం నేర్పించడం. కానీ కాలేజ్, స్కూల్స్ ఇవి చదువు, మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదే లేదు, అది అయిపోయింది. ఇప్పుడు పాడడం అప్పుడు నుంచి నేర్చుకోవడం నుంచి మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ దాకా రాగలిగారు కదా. వస్తూ ఉన్నాను. ఇంకా అలా తప్పదు కదా, అన్ని మేనేజ్ చేస్తూ ఉండాలి, పాడుతూ ఉండాలి. వదలను, అదైతే వదలలేదు నేను. అంటే చదువు కూడా పక్కన పెట్టి మరి అన్ని చదువుకున్నా. ఎంబీఏ చేసా, హెచ్ఆర్ఎం మార్కెటింగ్, లా చేశాను, ఎల్ఎల్బి. ఓకే. తర్వాత ఇందులోనే మళ్ళీ ఇదే చూస్ చేసుకున్నా. ఫీల్ రైట్. మీరండి? నాకు చైల్డ్హుడ్ 3 years నుంచి నేను కొంచెం పాడడం స్టార్ట్ చేశానట. పేరెంట్స్ చెప్పారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మ్యూజిషియన్స్, ఫైన్ ఆర్ట్స్ లో ఉన్నారు. మా మదర్ డాన్సర్, భరతనాట్యం డాన్సర్. మా మదర్ సైడ్ తాతగారులు వాళ్ళందరూ NCH నల్లాన్ చక్రవర్తుల కృష్ణాచార్యులు గారని, ఆయన హరికథ, వైలిన్, వోకల్, సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ అనమాట. సో నేను ఇంకా అలా వచ్చింది. సో డిఫాల్ట్ గానే వచ్చిన దాన్ని నేను అలా కంటిన్యూ చేసుకుంటూ ఎడ్యుకేషన్ తో పాటు మ్యూజిక్ మెయిన్ తీసుకున్నాను. బీకామ్ కంప్యూటర్స్ చేశాను, అలాగే మ్యూజిక్ లో PhD చేశాను. ఓకే. ప్రెసెంట్ PhD సబ్మిషన్ కూడా అయింది. సూపర్. సో మ్యూజిక్ లోనే ఉన్నాను. మ్యూజిక్ లోనే లైఫ్ మ్యూజిక్ అన్నమాట. అంతే. మీ ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి అనుకున్నారు నేను కూడా వన్ డే అట్లా అవ్వాలి అని? నేను యాక్చువల్గా మా మదర్ నుంచి నేను అనుకున్నాను. అంటే ఆవిడ డాన్సర్ అయినా సరే చాలా సపోర్ట్ చేసేవారు. అంటే వీక్లీ ట్వైస్, మేము ఏలూరులో ఉండేవాళ్ళం అప్పుడు. సో వీక్లీ ట్వైస్ విజయవాడ తీసుకెళ్లి మ్యూజిక్ నేర్పించి, అంటే స్కూల్లో హాఫ్ డే లీవ్ పెట్టి సాటర్డే ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయి విజయవాడలోనే ఉండి నేర్చుకుని 2 days అక్కడ ఉండి మండే మళ్ళీ వచ్చేసేవాళ్ళం. అంటే స్కూల్, కాలేజెస్ తో పాటు ఈక్వల్ గా అదనే ఆ బ్యాలెన్సింగ్ అనేది పేరెంట్స్ సపోర్ట్ వల్లే చేయగలిగాను. అండ్ నా ఇంట్రెస్ట్ కూడా మ్యూజిక్ మీద ఫస్ట్ నుంచి చాలా ఉంది. అంటే ఎవరో ఫోర్స్ఫుల్ గా చేసిందైతే కాదు. సో దట్ అలా
కంటిన్యూ అవుతున్నారు. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అమ్మ అంతేనా ఈ అంటే ఫీల్డ్ లో? ఆ తర్వాత మన జానకమ్మ ఏదో ఇక్కడ ఈరోజు వచ్చి కూర్చున్నానని చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ఆ ఫస్ట్ సాంగ్ అంటే మా అమ్మమ్మ గారి పాటల తర్వాత ఆవిడ రేడియోలో పాడిన పాటలు కాకుండా సినిమాలో అంటే నేను ఆ, ఆ, మనకి జానకమ్మ పాడినవే విన్నాను. ఓకే. కానీ అప్పటికి నాకు పాడడం చిన్నదాన్ని కదా, మరి వినడం వరకే, పాడడం హమ్మింగ్ అలా చేస్తూ ఉన్నాను. కానీ తర్వాత మాటలు వచ్చిన తర్వాత పాడినవి ఆకాశం ఏనాటిదో, అలాగే ఇంకా జాబిల్లి కోసం ఇలాంటివి మంచి మంచి పాటలు అప్పుడు నాకు అర్థమయ్యేవి. అంటే మీనింగ్ తెలియకపోయినా హమ్మింగ్ చేయడం తర్వాత అలా పాడడం జరిగింది అనమాట. ఎస్. ఆన్ ట్రూత్ఫుల్ నోట్, ఇప్పుడు సింగర్స్కి వాస్ట్ ఆపర్చునిటీ ఉందా మన ఫీల్డ్లో? సో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అనిపిస్తుంది? సో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి యాక్చువల్గా? లైక్ అప్పుడులో చెప్పాలంటే, అప్పుడులో అంటే జానకమ్మ గారు వీళ్ళందరూ ఒక ఎరా కదా. సో వాళ్ళు అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇంత ఎక్స్పోజర్ లేదు. ప్రతి ఒక్కళ్ళు అంటే సింగర్ నాన్ సింగర్ డజన్ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరికీ కూడా ఎక్స్పోజర్ ఎక్కువే వస్తున్నారు ముందుకి. కరెక్ట్. అది అడ్వాంటేజ్ ఉంది. బట్ అప్పుడులో ఏంటంటే తక్కువ ఉన్న క్వాలిటీ మెయింటైన్ చేసేవారు, ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యేవారు. అసలు ఇంకా రికార్డింగ్స్ అనేసరికి వాళ్ళు అసలు సింగిల్ టేక్ డబుల్ టేక్ లోనే అయిపోయేవి అనమాట. అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. వీళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యేవారు. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ కష్టం అనేది పడకుండా డైరెక్ట్ గా, ఎందుకంటే కంప్యూటర్ అన్ని చేసేస్తుంది, మీకు తెలిసిన విషయమే. మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా సింగర్స్ తో పని లేదు. ఏ లోనే సింగర్ పాడేస్తుంది అందులో. సో ఇంకా మాతో పనే లేదు కాబట్టి సో డిసడ్వాంటేజెస్ ఇప్పుడున్న సింగర్స్ కి ఇది ఒక పెద్ద ఛాలెంజే కదా. ఛాలెంజింగ్. అండ్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల, ఎక్కువ డిమాండ్ పెరగకపోవడం వల్ల తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దాన్ని ఎలా మీట్ అవ్వాలి? ఏమైనా ప్లాన్స్ అండి? ఇప్పుడు మన ముగ్గురు ఉన్నామండి, మన ముగ్గురులో ఒకరిని పిక్ చేసుకోవాలి కదా. సో మన ముగ్గురులో ఒకరిని పిక్ చేసుకోవాలంటే మనం ఆ యూనిక్నెస్ మనం చూపించుకోవాలి. సో అదే సాంగ్ డిఫరెంట్ గా నువ్వు ఎలా పాడుతావు, లేకపోతే ఎలా నువ్వు అంటే నీ ఎక్స్పోజర్ ఎలా ఉంది, ఎలా పోర్ట్రేట్ చేస్తావు అని చాలా ఇంపార్టెంట్. మనం ట్రై చేద్దాం అట్లా ఇప్పుడు. ఏదైనా జానకమ్మ గారి సాంగ్ ఈచ్ వన్ పిక్, దాన్ని మీ స్టైల్లో పాడండి. ఒకటే స్టైల్ ఉంటుంది కదా, మన స్టైల్ ఇన్ ది సెన్స్ యూనిక్ గా మనం ప్రెజెంట్ చేస్తాము. కాకపోతే ఆ ట్యూన్ గాని కంపోజిషన్ గాని అలాగే ఉంటుంది, అలాగే చెడగొట్టకూడదు అంతే. అంటే కొడతారు మనల్ని అక్కడ. ఏంటంటే ప్రెజెంటేషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మనం పాడతాం కదా రికార్డింగ్ లో కానీ ఏదైనా, ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు పాడతారు. వెనకాల ఇన్స్ట్రుమెంటేషన్ బట్టి, లిరిక్స్ బట్టి వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకోవడం అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి దాన్ని బట్టి కూడా మారిపోతుందంట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ వోకల్ కదా, ఇందులో పెద్ద మార్పు ఉండదు, ఎందుకంటే అదే ట్యూన్, అదే లిరిక్. సో అందులో సపోర్ట్ లేదు కదా ఇప్పుడు మీకు. సో ఆ చేంజ్ అంత కనిపించదు అంటారు. రైట్. సో నెక్స్ట్ ఏం సాంగ్ వినిపించబోతున్నారు? తమిళ్లో ఇప్పుడు అప్పుల్లో ఉన్న పాటని రీక్రియేట్ చేసి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లోక మూవీలో కొత్తగా ట్రెండ్ అయిన సాంగ్ ఇన్స్టాలో కూడా హల్చల్ ఆడింది. అది సరదాగా పాడదాం అనుకుంటున్నాను. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലരുള്ള പോക്കും അഴകിൻ അഴകേ. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലരുള്ള പോക്കും അഴകിൻ അഴകേ. ഉയരങ്ങളിലൂടെ പല നാടുകൾ തേടി ഒരു കിന്നാരം മൂലം കുളിരിൻ കുളിരേ. കിളിയേ കിളിയേ മണിമണി മേഘത്തോപ്പിൽ ഒരു മലരുള്ള പോകും അരകിൻ അരകേ. వెరీ నైస్. సరే, నాదొక కోరిక, ఒక 1-2 minutes పాటు బ్యాక్ టు బ్యాక్ చిన్న చిన్న చరణాల్లో పల్లవ మీకు ఏది కంఫర్ట్ అయితే అది బ్యాక్ టు బ్యాక్. లా 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 లా. ఆకాశం
ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముత్తు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబోయు పెదవుల మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలే, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదెను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది, కుంటగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్న దానా, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో బాలు కళ్ళ పిల్లదానా, తీరాలి ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు, తీరాలి ఎచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు, కొంటగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటి వన్నెలున్న దానా, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో బాలు కళ్ళ పిల్లదానా, సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక, మాట వినకుంది ఎందుకే మనసులో ప్రేమే ఉంది, మరువని మాటే ఉంది, మారని ఊసై పొంగి పాటే రావే, సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక, మాట వినకుంది ఎందుకే రా దొరా వడివల పుల చెరసాల రాలే వరా, ఇవి దొరకని సరసాలురా దూర దూర సోకులేవి దోచుకో సఖా, ఋతువే వసంతమై పువ్వులు విసరగా, ఎదరే పెదవులై సుధలే కొసరగా, ఇంత పంతమేల బాలకా, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, కోరుకో కొరి చెరుకో చెరి ఎలుకో బాలక, కోరుకో కొరి చెరుకో చెరి ఎలుకో బాలక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక, నరుడా ఓ నరుడా ఏమి కోరిక. ఏమాత్రం వీలున్నా మా ఎస్పీ గారిని మన జానకి గారిని మళ్ళీ పంపించేసేయండి, అదే కోరిక. నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజా కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డానాలే వంటికి పెట్టి, తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి, పచ్చని పాదాలకి ఎర్రని పొట్టు పారానెట్టి, చీకటింత దీపమెట్టి చీకు చింత పక్క నెట్టి, నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి, పట్టు పోత వత్తే చెట్టంత
కి చేపట్టి నాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళమ్మి నువ్వు పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకొని ప్రేమలలో యమహో నియమ యమ అందం చెలరేగింది యగదిగా తాపం నమహో నిజమ జమ వాటం సుడిరేగింది ఎడపెడ తాళం భోజుల్లో నేను యముడంటి వాణ్ణి భోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో కాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమ యమ అందం చెలరేగింది యగదిగా తాపం నమహోని జమ జమ భాటం సుడిరేగింది ఎడపెడ తాళం. సూపర్. నిజంగా ఎన్ని వందల వేల సాంగ్స్ కదండి, అన్ని ఎమోషన్స్ అసలు ఏవి ఆగలేదు. ఏ సాంగ్ మన ఏ ఎమోషన్ కావాలన్నా అలా పెట్టుకుంటే ఒక అలవోకగా 5,000 10,000 సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మాకు కేటాయించినందుకు. వెళ్తా అప్కమింగ్ సింగర్స్ కోసం మీరు చెప్పే ఒక మాట. అంటే మనం పాడుతున్నాము అంటే ఆ పాటలో అనుభవించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే వేరే పురస్కారాలు కానీ వీటన్నిటికీ కూడా ఆశించకూడదు అనేది మనం జానకమ్మ గారి దగ్గర నేర్చుకోవచ్చు. పద్మభూషణ్ వచ్చినా కూడా ఆవిడ చాలా వినమ్రతగానే తిరస్కరించారు. సో ఇప్పుడు ఎలా ఉన్నామంటే జనరల్గా అందరూ కూడా ఏదైనా ఆశించి చేస్తున్నాం. సో అలా కాకుండా ముందు దాని మీద మనం ఒక డివైన్ ఫీల్తో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. భగవంతుడే కానీ మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మ్యూజిషియన్సే కానీ మన పెద్దలు గురువులు అందరూ మనకి ఎప్పుడూ హెల్ప్ఫుల్గా ఉంటారు. సో నా ఒపీనియన్ అయితే అది సింగర్స్ అందరికీ కూడా. ఎస్, సో అలాగే ఉండాలి మీరు కూడా వాళ్ళు కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.